ब्रह्मा विष्णु और महेश को कभी ईश्वर नहीं मानूंगा और ना ही उनकी पूजा। హిందూ మతం వదిలి బౌద్ధ మతం స్వీకరించే విషయంపై బీజేపీ నుంచి అభ్యంతరాలు ఎక్కువవుతున్నాయి. కానీ మత మార్పిడికి సంబంధించిన ఇలాంటి కార్యక్రమం నాగ్పూర్లో దాదాపు గత 6 దశాబ్దాల నుంచి జరుగుతూనే ఉంది. ఈ ఏడాది కూడా దీనిని నిర్వహించారు. వందల మంది బౌద్ధ మతం స్వీకరించారు. బీహార్కు చెందిన లక్ష్మీనా మౌర్య 800 కిలోమీటర్ల దూరంలోని కైమూర్ నుంచి మిగతా గ్రామస్తులతో కలిసి ఇక్కడకు వచ్చారు. सब पर्व त्योहार जीवतिया माने जितना परंपरा है पुरानी रूढ़वादी हम अपने मन से सब त्याग दिए हैं. हम बौद्ध धर्म का जब सुनने लगे बात, हम पहले सब कुछ करते थे, हमको अच्छा लगा और धीरे धीरे हम इसमें ढलने लगे और उसका त्याग करने लगे. బౌద్ధ గురువు భంతే కుమార్ కశ్యప్ గత 30 ఏళ్ల నుంచి ఈ దీక్ష కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. हमने कम से कम 10,000 लोग को धम्म दीक्षा दी है कल से आज तक, और कल का दिन और बाकी है. अभी क्या हो गया, सब लोग में जागरूकता आ गई तो कई कई ऐसे लोग है अपने अपने प्रांत में भी दीक्षा भूमि का कारोबार चलाते, वहाँ पे भी धम्म दीक्षा के बड़े बड़े समारंभ होते हैं. అక్టోబర్ 5న ఢిల్లీలో జరిగిన దీక్షా కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రాజేంద్ర పాల్ గౌతమ్ పాల్గొన్నారు. దీక్ష చేయించే ప్రమాణాలతో హిందూ మతాన్ని అవమానిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ కార్యక్రమంలో రాజేంద్ర పాల్ పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. वो यहाँ हिंदू देवी देवताओं के प्रति जो असम्मान और अपमान जो उन्होंने किया है, ये बिल्कुल भी अक्षम्य है. పోలీసులకు బీజేపీ ఫిర్యాదు చేసింది. తదనంతర పరిణామాలతో రాజేంద్ర పాల్ గౌతమ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బీజేపీ అభ్యంతరం చెబుతున్న ప్రతిజ్ఞలు బిఆర్ అంబేద్కర్ బౌద్ధం స్వీకరించిన నాటి నుంచి ఉన్నాయని రాజేంద్ర పాల్ గౌతమ్ అన్నారు. ये धम्म दीक्षाएं तो 14 अक्टूबर 1956 को जब डॉक्टर बाबा साहब अम्बेडकर ने बौद्ध धर्म की दीक्षा ली, अपने लाखों अनुयायियों को यही 22 प्रतिज्ञाएं दिलाई, तब से लेकर आज तक देश के हजारों स्थानों पर करोड़ों लोग हर साल इस अशोक विजयदशमी पर इकट्ठे होते हैं और धम्म दीक्षा लेते हैं और ये जो 22 प्रतिज्ञाएं दोहराते हैं. और उन्हीं 22 प्रतिज्ञाओं को केंद्र की सरकार, बीजेपी की सरकार ने डॉक्टर अम्बेडकर स्पीचेस एंड राइटिंग्स के अंदर वॉल्यूम 17 में खुद छपवाया है. तो इसी मूर्ति के सामने 56 में बाबा साहब नतमस्तक हुए थे और 22 प्रतिज्ञा के साथ इसी मूर्ति के सामने उन्होंने बौद्ध धर्म की दीक्षा ली. तो यही भगवान बुद्ध की मूर्ति है. భీమ్రావ్ అంబేద్కర్ 1956 అక్టోబర్ 14న ఉదయం సుమారు 9:30కు త్రిసరన్ పంచశీల పంక్తులను వల్లించి బౌద్ధమతం స్వీకరించారు. తర్వాత ఈ బుద్ధుడి ప్రతిమ మెడలో పూలమాల వేశారు. దాని ముందు 3 సార్లు ప్రణమిల్లారు. భారత విదేశాంగ శాఖ వెబ్సైట్లో ఉన్న బిఆర్ అంబేద్కర్ లేఖల సేకరణ ప్రకారం దాదాపు ఉదయం 10 గంటలప్పుడు ఆయన తనను తాను హిందూ మతం వదిలి బౌద్ధమతం స్వీకరించాలని అనుకుంటున్నానని, త్రిసరన్ పంచశీల్ చదువుతానని ప్రకటించారు. తర్వాత 22 ప్రతిజ్ఞలు చేయాలని చెప్పారు. వాటిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇతర హిందూ దేవతల పేర్లు చెబుతూ వారిపై నమ్మకం ఉంచబోనని, వారిని పూజించబోనని ఆయన చెప్పారు. ఈ 22 సంకల్పాల్లో మొదటి 5 హిందూ దేవతలకు సంబంధించినవి. ఇప్పుడు కూడా బౌద్ధం స్వీకరించాలనుకునేవారు దీక్ష తీసుకునేటప్పుడు వాటిని వల్లిస్తారు. తర్వాత రోజు గంటపాటు సాగిన ప్రసంగంలో అంబేద్కర్ నాగపూర్ గురించి ప్రస్తావించారు. బౌద్ధ మతాన్ని భారత్ అంతటా వ్యాపించేలా చేసి ఆర్యులతో ఘర్షణ స్థితిని ఎదుర్కొన్న నాగ సమాజం వారికి ఆ నగరం ఇల్లని ఆయన చెప్పారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగ్పూర్లో ఉండటం, మతం మారటానికి ఆ నగరాన్నే ఎంచుకోవటానికి ఏదైనా సంబంధం ఉందా అనేదానిని అంబేద్కర్ తోసిపుచ్చారు. అంబేద్కర్ బౌద్ధం స్వీకరించిన చోట ఉన్న ఈ 14 ఎకరాల మైదానాన్ని ఇప్పుడు దీక్షాభూమిగా పిలుస్తున్నారు. 1956 అక్టోబర్ 14కు గుర్తుగా ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రతి ఏటా వేలాది మంది ప్రజలు ఇక్కడికి వస్తారు. రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. బౌద్ధమత దీక్ష చేపడతారు. అంబేద్కర్ ఎదుట 22 ప్రతిజ్ఞలు చేసి బౌద్ధమతం స్వీకరించిన వారిలో లాయర్ ఆకాష్ బల్వంత్ మూన్ తాత ఒకరు. एक तबका आपको दिखेगा जो बुद्ध धर्म की तरफ ज़्यादा आ रहा है, वो शोषित तबका है. जैसे आपको पता है 18 और 19 सेंचुरी में जो है मास कन्वर्शन क्रिश्चियंस का हुआ था इंडिया में, उस वर्ग को भी समझ में आ गया
कि ये जो सारी चीज़ें हैं हमारे आजू बाजू, ये जो धर्म है सब थोतांड है, इसका कोई मतलब नहीं है। और बाबा साहब ने जो हमें धम्म दिया है उसे अपना कर ही हम हमारा जो है सभी तरीके से विकास कर सकते हैं। तो इस कारणवश जो है इतने सारे लोग आते हैं। लेकिन बाबा साहब अगर नहीं होते तो ये जो बुद्धिज़्म का आपको इम्पैक्ट दिख रहा है वो इम्पैक्ट आपको नहीं दिखता, ये उतनी ही सच्चाई है। ప్రజలు పెద్ద సంఖ్యలో హిందూ మతం వదిలి బౌద్ధ మతం స్వీకరిస్తున్నారని దళితుల అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే ఆవాజ్ ఇండియా టీవీ ఛానల్ డైరెక్టర్ అమన్ సంతోష్ కాంబ్లే మరికొందరు చెబుతున్నారు. కానీ జనాభా లెక్కల్లో ఉద్దేశపూర్వకంగానే ఆ వాస్తవాలను బయటపెట్టడం లేదని, ప్రజల్లో రిజర్వేషన్ల గురించి కూడా భయాలు ఉన్నాయని తెలిపారు. जिनको ऐसा लगता है कि हम अगर बुद्धिस्ट बन जाए तो हमारे आरक्षण को धोखा हो सकता, तो इस वजह से काफ़ी लोग बुद्धिस्ट तो बन जाते हैं, लेकिन कास्ट का जो इशू होता है, क्योंकि कास्ट रिजर्वेशन तो कास्ट बेस्ड है, वो रिलीजन बेस्ड नहीं है, तो इसलिए फिर काफ़ी लोग उसको लिखने से परहेज भी करते हैं। इसलिए भारत में अभी जनसंख्या जो बुद्धिस्ट की है तो लगभग मेरे ख्याल से 0.83 वगैरह लास्ट सेंसस में था। महाराष्ट्र में ही लगभग 55 लाख लोगों ने अपने आप को बुद्धिस्ट करके घोषित किया है। एंड देन उसके बाद कर्नाटक आता है, यूपी आता है। ఢిల్లీ మత మార్పిడి అంశాన్ని బీజేపీ లేవనెత్తడాన్ని బౌద్ధ సమాజం ఎలా చూస్తుందో సీనియర్ జర్నలిస్ట్ ప్రీతం ప్రియదర్శి చెప్పారు. बुद्धिज़्म जो है समता, स्वतंत्र, न्याय, बंधुता वाला धर्म है। तो स्वतंत्रता आ गई, न्याय आ गया, अधिकार मिल गए तो ये समाज आगे चला जाएगा। और ऐसा समाज आगे चला गया तो हमारे हाथ में सत्ता कैसे रहेगी, इस बात का भय है। इसलिए वो चाहते हैं कि कन्वर्जन ना हो, ज़्यादा से ज़्यादा हिंदू रहे लोग और हिंदुत्व के नाम पे हम वोट बटोरते रहे, हम कंटिन्यू सत्ता में रहे। ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందుత్వ భావజాల ధోరణిలో ఉన్న మిగతా సంస్థలు ప్రస్తుతం భీమ్రావ్ అంబేద్కర్ను దగ్గర చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాయి. బౌద్ధ మతాన్ని విస్తృతమైన సనాతన సమాజంలో భాగంగా చెబుతూ తమ హిందూ బ్యాంకును విస్తరించుకోవటంలో చాలా వరకు అది సఫలమైంది కూడా. బహుశా అందుకే ఢిల్లీలో మత మార్పిడి విషయంలో హిందూ దేవుళ్లను అవమానిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తున్నా, మత మార్పిడి వారికి పెద్ద అంశమే అయినా బౌద్ధం స్వీకరించడం తప్పని అది నేరుగా చెప్పటం లేదు.